బాయ్ గారు రాక వచ్చారు, కాస్త అపరించండి. వాడి మీద అలా చిరాకు పడిపోతున్నావు. ఏంటి బాబా కనపడితే చాలు అత్తిను ఇత్తిను ప్రాణాలు తీసేస్తుంటాడు. అసలు నాకు ఏమిటో అర్థం కావట్లేదు వీడు. వెళ్ళిపోరా వెళ్ళిపో. అయ్యా సరే కానీ బావా, ఏంటి మిలిటరీ వాడిని ఈ పాటికి మనోళ్ళు కైమకం చేసి కొట్టుంటారు. ఏం చేస్తాం పాపం, వాడు సాగు అలా రాసి పెట్టుంది, మనం ఏం చేయలేము. ఇదేట్రా, ఒక్కడిని చంపడానికి వెళ్ళి దెబ్బలు తిని బురదలో కూరుకుపోయారా? ఇందుకే ఆడిపోయాడు కదా. లేదండి బాబు, వాడే మమ్మల్ని చావుగట్టి తరివేశాడండి. ఇది మిమ్మల్ని కాటా కుస్తీలు బట్టే మిమ్మల్ని కొట్టేసిపోయాడా? వాడు మామూలుడు కాదండి బాబు, మిలిటరీ వాడు అండి. కొట్టిన చోట కొట్టకుండా మా ఒళ్ళంతా వాయు కొట్టి తరివేశాడండి. వాడిని దెబ్బతీయటం మా వల్ల కాదండి బాబు. బతుకుంటే బాలు సాగు తింటాం బాబు, మా వల్ల కాదు. మేము వెళ్ళొస్తాం బాబు, పదండి రా పోదాం. వెళ్ళొస్తామండి బాబు. అమ్మో, ఈ చుట్టుపక్కల రౌడీ సంఘాల్లో పేరు ప్రతిష్ట ఉన్న వీళ్లే వాడిని కొట్టలేకపోతే ఇంకెవడు కొట్టగలడు? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఏమో ఏం చేయాలి, ఊళ్ళో పెద్ద గంగిరెద్దుల గొప్పవాడిని ఊరుగుతావు కదా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో. ఇదిగో మన ఇద్దరికీ కలిపి ప్రమాదం వచ్చినప్పుడు ఇలా కాట్లాడుకోకూడదు, ఏదో ఆలోచన చెప్పు. నేను చెప్తాను, సరైన ఉపాయం చెప్తాను. నువ్వు పని చేయాలి. ఏమిటది? నీకంటే నేను గొప్పవాడని, నీ వంశం కంటే నా వంశం చాలా పేరు ప్రఖ్యాతులున్న వంశం అని నువ్వు ముందు ఒప్పుకో. సర్లేవయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ ఇంట్లో దిక్కుమాలిన కత్తి ఉంది, అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికింది. అదిగో 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 అదిగో, నువ్వు చరిత్రనే తప్పు చెప్పేస్తున్నావు. అది పెంట కుప్ప మీద దొరికింది కాదు, అసలు ఆ కత్తి. అబ్బా వేసేయకు సుత్తి, ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం. ముందు మిలిటరీ వాడి పీక తగ్గేయడం సంగతి ఆలోచించు. చూడు బావా, ఇలాంటి ప్యాంటు మీరను కొట్టాలంటే పంచకట్టు రౌడీని ఏమీ చేయలేరయ్యా. సిటీ నుంచి ప్యాంటు రౌడీనే తీసుకురావాలి. వాడైతే హా హూ హీ హా అని వాడి మీద విడిచిపడ్డాం. సరే, ఈ అరుపులేంటే ఏమన్నా రోగమా? రోగం కదయ్యా, అదో రకమైన ఫైటింగ్. కరాటే అని, జూడా అని, జాడా అని, బేడా అని, కంపు అని, ఇలాంటి. కంపేంటయ్యా? అబ్బా, మీ వంశానికి బొత్తిగా లోకజ్ఞానం లేదయ్యా. అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది. ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని, ప్యాంట్ రౌడీని సిటీలు తీసుకొచ్చామనుకోండి, కొట్టేస్తాడా? క్వశ్చన్ ఏముంది, అయితే ఆర్గ్యుమెంట్ ఏముంది? రేపే పట్నం బయలుదేరు, ఎంతో సొమ్ము ఖర్చైనా బాధలేదు, ఓ భయంకరమైన రౌడీని దిన్. ఎవడ్రా నువ్వు? పేరు కోటిగాడు, ఊరు తెనాలి, ఉద్యోగం కిరాయిచ్చుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం. వివరాలు చాలుగా, ఇప్పుడు చెప్పండి, మీలో బూతుల బసవ ఎవడు? నేనే. మరేం లేదు, నీకు గేదెల గంగరాజుకి ఏదో గొడవలు ఉన్నాయంట కదా. నువ్వు కులాసాగా ఉంటే ఆడికి నిద్ర పట్టం లేదంట, అందుకని నీకు చేయి తీసేమని నాకు కిరాయి ఇచ్చాడు. బేరం ఒప్పుకుని డ్యూటీ మీద వచ్చాను. ఆ గురు, నీ మీద నాకు కోపం లేదు. ఇవాళ నీ చేయి తీసేసి రేపు ఆసుపత్రికి వచ్చి నేను పరామర్శిస్తాను కూడా. ప్రస్తుతానికి నా డ్యూటీ నేను చేయాలి కదా, కాస్త కోఆపరేషన్ గురు. ఆగండి, మీరు రెడీ అయిపోతున్నారు ఎందుకు? మిమ్మల్ని కొట్టడానికి నాకెవడూ కిరాయి ఇవ్వలేదే. మరీ అంత సరదాగా ఉంటే మిమ్మల్ని కూడా ఢమాల్ అనిపించేస్తాను. ఆ కిరాయి ఏదో మీ దగ్గరే వసూలు చేసుకుంటాను, ఇష్టమేనా? ఈ దారిగతులు తీసుకుని రేపు బయలుదేరి మా ఊరు వచ్చేసి మా మనిషిని పంపిస్తారు. రేపా? రేపు అష్టమ నాయన, మంచిది మంచి నాయన, మంచిది. అలాగే వస్తానులేండి, వెళ్ళి. వీడిని జాగ్రత్తగా దువ్వితే ఆ మిలిటరీ వాడినే కాకుండా
మా బావ భరతం కూడా పట్టించేయచ్చు. ఇదిగో బాయ్ గారు కాఫీ. కాఫీ మాటకేం గానీ ఇవాళ మాంసం ఎక్కడ పంపుతున్నారా? అదే నేను ఆలోచనలో పడ్డానండి. ఆలోచన ఎందుకు? ఆ ఎరాయిగడి చెల్లెలు పంపు. మరి 3 రోజులు దాని ఊసెత్తకండి. ఓ నా రంగం మనవరాలు పంపు. దాని మూడు పట్నం నుంచి వచ్చే రోజులండి. ఏట్రా ఆడాడు నా కొడుక, ప్రతిదానికి ఒక ఆర్గ్యుమెంట్ తో అడ్డం వచ్చేస్తావు. నువ్వు పని చేయి, ఇలా మంచం ఎక్కడికి పంపకు, ఇక్కడే ఎంచు, నేను ఒక్కడిని దొంగంటాను, నువ్వు తెల్లవారు సూత్తా కూర్చో. మీరు ఒంటరిగా పడుకుంటే నా మనసు సూర్మనిపోదు. రంగమ్మ కూతురు పద్మ ఏదో గుర్రంలాగా ఉంటుంది. పంపి పంపి. బాబు నువ్వా? నేనే. మన పద్మని త్వరగా తయారవమను అయ్యగారు మంచం పంపించారు. నీ అబ్బా, ఈ ఊరేంటి, ఈ నడకేంటి, ఈ దారులేంటి, రోడ్డేదిరా? మొన్న వచ్చిన వరదకు వంతెన కొట్టుకుపోయింది కదండి, లేకపోతే మన శాషయ్య గారి కారు మెయిన్ రోడ్డు దాకా వచ్చిండేదండి. అదిగో ఊరు మొగదాలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. నడవండి నడవండి. నీ అమ్మ, నీ అబ్బా, మంచెక్కి కూర్చుని మనుషుల బుర్రకు బొక్కలేడతావా? ఈ కోటిగాడికి దెబ్బ తగిలితే కోడినాగైపోతాడని ఈ అబ్బా దిగా. పిట్టను కొడుతుంటే తగిలినట్టుంది, దానికేదో పెద్ద గించుకుంటాయేటి? ఏంటి, పిట్టల్ని కొట్టపోయి నన్ను కొట్టావా? అంటే నేను పిట్టనంటావా? ఉండు నీ పని అయ్యో రామ, ఇదెక్కడ కూడా రా బాబు, ఏదో పొరపాటున తగిలింది. ఆ దెబ్బ మంటానికి పసురేసి కట్టుకొడతాను. ఊరికి అరవ మాక. సరే కట్టు. రేపు పాటికి దెబ్బ మానకపోయిందో నీ కాళ్ళు చేతులు కట్టేసి నిన్ను ఊళ్ళో పేరును ఏర్లో పడేస్తాను, జాగ్రత్త. ఈ రౌడీ గారి దర్శనం అవడం లేదు. ఆ బస్సు వచ్చి వెళ్ళిపోయి ఏళ్ళదాటి గంట అయిపోయింది. ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలి మనం? రౌడీ అన్నాక బోల్డ్ గొడవలు ఉంటాయి. ఊరు గాని ఊరు రావాలంటే అవన్నీ సర్దుకుని బయలుదేరాలి కదా. మరి అంత తాజుగా సమాధానం చెబుతున్నావు, కొంపదీసి ఆ అడ్వాన్స్ నువ్వు తినేసి నాటకం ఆడడం లేదు కదా. మా వంశానికి అంత కర్మ ఏం పట్టలేదు. మా ముత్తాత గారు కత్తి పుచ్చుకు తిరిగే రోజుల్లో మీ ముత్తాత గారు ఆడేవారు వీధి భాగవతం. అసలు ఆ కత్తి కత్తి కూడా వెత్తినాను తినేకు. పట్టుకో, తిరుగు. ఆడపిల్లవని కొంత, కట్టు కడుతున్నావని కొంత ధైర్యాలు చూరుకున్నాను. ఈసారి రాళ్ళు విసిరేటప్పుడు చూసుకునేసరు, లేకపోతే వీపు విమానం మొత్తం మగిపోద్ది. గట్టి గట్టివా తగ్గిపోతా రేపు పాటికి. అసలు దెబ్బ తగిలిన గుర్తే ఉండదు. అది చూస్తా. తగ్గలేదు, రేపు ఈ పాటికి ఊళ్ళో పేరున్న ఏట్లో చేస్తాను. కరెక్ట్ గా తెలుసుకున్నావు. అది అడుగునయ్యా, అడుగునయ్యా, వస్తున్నాడు. రండి రౌడీ గారు, స్వాగతం సుస్వాగతం. వారిని అబ్బా, స్వాగతం సరే గానీ అసలు ఈ ఊరేంటి, గొడవేంటి? అంటే కొత్త బ్రిడ్జ్ పడిదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. 2 మాసాలు పోతే గొడవ ఉంటుందండి. ఒరే దండేమంటారు. ఈడేనా శాషయ్య గాడని ఎవడో ఏడుపు కొట్టుకున్నాడని నువ్వు? శాషయ్య గారు కాదు, శేషాచలం గారు, శేషాచలం గారు, శేషాచలం గారు, శేషాచలం మా బావగారు, మా బావగారు, మా బావగారు. ఏం బావా, పట్నంలో నా గురించి ఏమన్నా తప్పుడు కూతలు కూర్చావా? ఏంటి నేనా? ఏంటి బావా నువ్వు కూడాను? అయినా మన గొడవ తర్వాత చూసుకున్నా. ముందు రౌడీ గారు మరే చూడండి. ఏమండి రౌడీ గారు, ఆ దెబ్బేంట కట్టేంటండి? ఏమిటా చచ్చు ప్రశ్న? దెబ్బలు బొబ్బలు లేకపోతే వాళ్ళు రౌడీలు ఎలా అవుతారు? నీలాగో అలాగో చచ్చు వెతవలు అవుతారు. రౌడీ గారు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మిగతా విషయాలు మాడుకుందాం.